కొడంగల్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. అందుకే కదా ఓటుకు నోటు కేసులో అడ్డంగా రేవంత్ రెడ్డి గారు అడ్డంగా దొరికిపోతే ముఖం చెల్లకుండా ఓడించిన ప్రజలు కొడంగల్ ప్రజలు. మరి అలాంటి ముఖం చెల్లని ముఖాన్నే తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చేసింది. మరి కొడంగల్లోనే ముఖం చెల్లకపోతే ఇక రాష్ట్రంలో ముఖం చెల్లుతుందా? ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు కదా, మరి ఇంట్లోనే గెలవని వాని రాష్ట్రం అంతా ఆయన చేతుల్లో పెడితే ఏమవుతుంది? వాళ్ళ కర్మ. ఒక దొంగ చేతిలో నుంచి కొడంగల్ను కాపాడుకుంటే ఇంకొక దొంగ చేతుల్లోకి పోయింది. ఇప్పుడు మీకున్న దొంగ టిఆర్ఎస్ ఎమ్మెల్యే. పోనీ ఏమైనా చేశాడా? ప్రజల కోసం ఏమైనా చేశాడా? అక్రమాలు చేసి డబ్బులు సంపాదించుకోవడం, ల్యాండ్ సెటిల్మెంట్లు చేసి డబ్బులు సంపాదించుకోవడం, ఇదే కదా చేస్తున్నాడు. ప్రజల కోసం ఎప్పుడైనా ఆలోచన చేశాడా మీ ఎమ్మెల్యే? ఏం చెప్పాడు? సిద్దిపేట హరీష్ రావు గారు వచ్చారు, బంగారు కొడంగల్ చేస్తానన్నాడు. అయిందా బంగారు కొడంగల్? ఇవాళ రాజశేఖర రెడ్డి గారు అంటే తెలంగాణ సమాజానికి గౌరవం ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు అంటే, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే తెలంగాణ సమాజానికి అభిమానం ఉన్నది. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న గౌరవము, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పట్ల ఉన్న అభిమానము, షర్మిలమ్మ గారు ఇక్కడ వచ్చి పార్టీ పెడతామంటే తెలంగాణ బిడ్డలు ఎవరు ఊరుకోరు. ఎందుకంటే 6 దశాబ్దాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బిడ్డనే పాలించాలని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు తప్ప రాజన్న బిడ్డ రాజ్యం ఏలడానికి కాదన్న సంగతి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ నువ్వు ఆడబిడ్డ కదా, మా తెలంగాణ బిడ్డలు ఎప్పుడైనా పుట్టింటికి వచ్చినట్టు నీకు చీర పెడతారు, సార పెడతారు, నేను గుండెలో పెట్టి చూసుకుంటారు. రాజన్న బిడ్డగా నీకు ఏ ఊరికి వచ్చినా కూడా పట్టెడు అన్నం పెడతారు, నీకు ఏదైనా కష్టం వస్తే పుట్టెడు దుఃఖం వస్తే నీకు అండగా ఉంటారు. కానీ ఈ గడ్డ మీద వచ్చి మీరు పార్టీ పెట్టి జెండా బాస్తామంటే తెలంగాణ బిడ్డలు ఊరుకుంటారని నేను అనుకుంటలేను. నేను ఇవాళ ఒక్క మాట సూటిగా షర్మిలమ్మని అడగదలుచుకున్నా. అమ్మా, జగనన్న వదిలిన బాణం నీ రాష్ట్రంలో రాజ్యం ఏలుకో, నీ అన్నతో పంచాయతీ ఉంటేదని అక్కడ చూసుకో. ఇవాళ జగనన్న కూడా చెప్పిండు నాకేం సంబంధం లేదు షర్మిలమ్మ అని. మరి షర్మిలమ్మ పెట్టే కొత్త పార్టీకి జగనన్న ఆశీర్వాదం లేకపోతే, జగనన్న ఆబోధం లేకపోతే నా అనుమానం నిజమైంది. ఈ బాణం జగనన్న వదిలిన బాణం కాదు. 2 సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు 3వ సారి కాడు. ఇక్కడుండే దళితులు, గిరిజనులు, రెడ్లు, బలైన వర్గాలు, ఇతర సామాజిక వర్గాలన్నీ కూడా కేసీఆర్ దోపిడీ మీద, కేసీఆర్ కుటుంబ పాలన మీద, కేటీఆర్ సంపాదించిన 1000 కోట్ల సంపదను చూసి 100 మీటర్ల గోతి తీసి కేసీఆర్ ను పాతి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టే ఇవాళ మా పాదయాత్రల దళితులు, గిరిజనులు, బలైన వర్గాలు వస్తున్నారు. కాబట్టే క్రిస్టియన్, ముస్లిం మైనారిటీ సోదరులు వస్తున్నారు. కాబట్టే ఇవాళ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి కేసీఆర్ వదిలిన బాణం షర్మిలమ్మ తప్ప ఇవాళ తెలంగాణ సమాజం కోసం వదిలిన రామబాణం కాదు, రాజన్న బిడ్డ కాదు. ఇవాళ నేను అడుగుతున్న షర్మిలమ్మని సూటిగా, అమ్మా నువ్వు ఒకవేళ పొలిమేర్లు దాటి తెలంగాణలో జెండా బాతాలంటే కృష్ణానది ఆవలి ఒడ్డున నిలబడి నువ్వు సమాధానం చెప్పాలి. మీ నాయన, మీ అన్న పెట్టిన పోతిరెడ్డిపాడు పక్కకు నువ్వు సమాధానం చెప్తావా? సంగం బండ ద్వారా మా కృష్ణానది జలాలను కొల్లగొట్టే దాని మీద నీ విధానం ఏంది? మా గోదావరి మీద కడుతున్న కాళేశ్వరం మీద నీ అన్న చేసిన ఫిర్యాదు ఏంది? ఇవాళ పులిచింతల కావచ్చు, పోతిరెడ్డిపాడు కావచ్చు, సంగం బండ ప్రాజెక్టు కావచ్చు, ఇవాళ గోదావరి మీద తెలంగాణ కోసం కడుతున్న ప్రాజెక్టుల మీద మీ వైఖరి ఏందని నేను అడుగుతున్నా. ఇవాళ నేను సూటిగా అడుగుతున్న షర్మిలమ్మను, నిజంగా నేను తెలంగాణ బిడ్డల పక్షాన నిలబడడానికి రాజన్న రాజ్యం తేవాలనుకుంటే మొట్టమొదట మా తెలంగాణ ప్రజల జీవితాల మీద, మా రైతుల జీవితాల మీద, ముఖ్యంగా మా దక్షిణ తెలంగాణ ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లా రైతాంగ జీవితాల మీద మరణ శాసనం రాయబోతున్న పోతిరెడ్డిపాడు, సంగంబండ రిజర్వాయర్ల మీద నువ్వు కోర్టులో కేసేసి కొట్లాడతావా? ఒకవేళ నువ్వు తెలంగాణలో పార్టీ పెట్టేది నిజమైతే కృష్ణానది జలాల మీద నీ వైఖరేందో స్పష్టతనివ్వాలి. ఆనాడు తెలంగాణ బిడ్డలు చచ్చిపోతుంటే తెలంగాణ వద్దు, సమైక్య రాష్ట్రం ముద్దు అని
మీరు అన్నారు, మీ కుటుంబం అన్నది కదా, దీనికి చనిపోయిన తెలంగాణ బిడ్డల కుటుంబాలకు మొదట క్షమాపణ చెప్పాలి. ఇవాళ మీరు చుట్టంగా రాండి, మేము మీకు సారె పెడతాం, చీర పెడతాం. రాజశేఖర రెడ్డి బిడ్డగా రాండి, అర్ధరాత్రి నీకు ఏ కష్టం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా మేము అండగా ఉంటాం. రాజశేఖర రెడ్డి అంటే తెలంగాణ సమాజంలో ఎవరికి కోపం లేదు, వ్యతిరేకత లేదు. ఆయన అంటే గౌరవం ఉంది, ఆయన అంటే అభిమానం ఉంది. కానీ రాజశేఖర రెడ్డి కొడుకైన జగన్ మీద మాకెవరికి నమ్మకం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఏ సందర్భం వచ్చినా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో పంచాయతీ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ తరఫున కట్టబట్టుకొని నిలబడి కొట్లాడేదే జగన్మోహన్ రెడ్డి అయినప్పుడు ఆయన సోదరిమణివైన షర్మిలమ్మ, మా తెలంగాణ పక్కన నువ్వు నిలబడగలవా? నీ అన్నను కాదని నేను అడుగుతున్నా. ఇవాళ నీ అన్నను కాదని మా తెలంగాణ ప్రజల పక్షాన మీరు నిలబడి కొట్లాడే ధైర్యం, చిత్తశుద్ధి మీకుందా? ఒకవేళ మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే పోతిరెడ్డిపాడు సంగంబండ కృష్ణానది జలాల మీద మీరు తక్షణమే న్యాయస్థానాలలో కొట్లాడాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.